రెడ్డిని కావచ్చు, లేకపోతే రాజకేశ్ రెడ్డిని కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలాంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే కోటరీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు ఒక కంచెను ఏర్పాటు చేసి పార్టీని భ్రష్టు పట్టించారో, లేదంటే తనను ఇబ్బంది పెట్టారో, వీళ్ళను నాశనం చేయడానికో, లేదంటే వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే అతను పార్టీ నుంచి బయటకు వచ్చాడు తప్పితే ఇక్కడ ఎక్కడా సార్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆయన పని చేయట్లేదు. నేను అడుగుతున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట ఇంతవరకు నెగిటివ్ మాడారా సార్? ఇంత కుంభకోణం జరిగింది, వేల లక్షల కోట్లు అంటున్నాము, ఇల్లీగల్ లిక్కర్ స్కామ్, ఇది ఇంత స్కామ్ జరిగితే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా దొరుకుతుందా సార్? కానీ ఆయన సుభాయిస్తాలు మాట్లాడతాడు ప్రెస్ మీట్కి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా చేసిండొచ్చు సార్. వీళ్ళింట్లోనే దానికి సంబంధించిన మీటింగ్ జరిగితే సార్ ఈయన చెప్పగానే ఉంటాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. నేనంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ లేకుండా ఒక చీమ కూడా కుట్టే పరిస్థితి లేదు వైసీపీ పార్టీలో కావచ్చు, వైసీపీ గవర్నమెంట్ లో. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ను చాలా మంచి వ్యక్తి అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి గారిని ఎలా నమ్మాలి సార్? మూడో మాట మీరు అంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వంతో అని. సార్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరగడానికి మాత్రమే సార్. ఈ రోజు వైసీపీలో ఉంటే బీజేపీ వారితో మాట్లాడితే అందరూ తప్పు పడతారు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడితే ఏ ఇబ్బంది ఉండదు. ఈ మధ్యకాలం ఆయన అమిత్ షా గారిని కలుస్తున్నారు, రకరకాల బీజేపీ సీనియర్ నాయకులు కలుస్తున్నారు. అంటే బయట ఉంటే, పార్టీ బయట ఉంటే నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎలాంటి సయోధ్య చేసినా, ఎలాంటి వ్యూహరచన చేసినా, లేదంటే ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ తో ఏ రకమైన ఒప్పందాలు పెట్టుకున్నా నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మమ్మల్ని తప్పుపట్టరనే ఒక కుట్రకోణం కూడా ఆయన బయటికి రావడానికి కారణం సార్. నేను అడుగుతున్నా సార్, కనీసం ఒక ఎంపీ కూడా గెలవని వ్యక్తి, ఏ రోజు ఒక ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తి, మొన్నటికి మొన్న మీరు పోటీ చేస్తే నెల్లూరులో అత్యంత దారుణమైన ఓటమి. మీరు కూడా అంటే ఒక సొంతానికి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవడానికి లేని వ్యక్తులు కూడా ఈ రకంగా బయటకు వచ్చి మేము పార్టీలు పెడతాం సార్. పార్టీ పెట్టడానికి ఏకైక కారణం ఒక పార్టీగా, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది సార్. నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు దుమ్మెత్తిపోయడానికి, అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే ఆయన పార్టీ పెడుతున్నాడు తప్పితే ఇక్కడెక్కడ ఆయన సొంతంగా ఎమ్మెల్యేలు కలవాలా, లేదంటే ఎంపీలు కలవాలా, ఆ స్థాయి వ్యక్తి కాదు, ఆ స్థాయి వ్యూహరచన ఆయన దగ్గర లేదు. అట్లాగే ఆ స్థాయి ప్రజల్లో పలుకుబడిగా లేదని నా భావం. రైట్, దాని మీదే మాట్లాడదాం. క్వశ్చన్ అడగబోయే ముందు హాట్ టాపిక్ లో ఇంకొక